ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ధ్యానించుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారి యొక్క చివరి ప్రార్థన గెత్సెమని తోటలో కలువరి శిలువలో చనిపోయే ముందు తన కొరకు, మన కొరకు, మన తదనంతరము తన యందు విశ్వాసం ఉంచే ప్రతి మానవాళి కొరకు అద్భుతమైన ప్రార్థన ఈ 17వ అధ్యాయంలో మనము గమనించగలము. ఆ ప్రార్థన మొదటిలో యేసు ప్రభు పరలోకపు తండ్రికి తన కన్నులెత్తి ఆయన అంటున్నాడు, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండడానికి పంపబడ్డాడు. ఆ దినములు నిండిపోతుంది. ఆయన పస్క బలిపశుగా, మానవాళి కొరకు ఆయన బలిపశుగా బలి కాబోతున్న గడియ వచ్చే ఉన్నది. ఆయన మరణించాలి. ఎందుకంటే సకల మానవుని యొక్క రక్షణ కొరకు ఒకడు బలి అవ్వాలి. ఆ ఒక్కరు ఎవరంటే సాక్షాత్తు మహిమగల దేవుడు. ఒక మాట సకల గ్రంథాల్లో ఆయన రాయించిన మాట, సర్వ ప్రజల కొరకు, వారి పాప విమోచన కొరకు ప్రజలకు పరిపాలకుడైన వాడు బలి అవ్వాలి. అప్పుడే కానీ ప్రజలకు రక్షణ విమోచన కలగదు. యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చిన ఏకైక రక్షకుడు కనుక ఆయన అంటున్నాడు, నా గడియ వచ్చి ఉన్నది. తండ్రి దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. తండ్రి, నీ కుమారుడు నిన్ను మహిమపరచడానికే ఈ చెదిరిపోయిన మానవ జాతిని రక్షించి పరలోకమందున్న తండ్రిని సకల ప్రజలకు పరిచయం చేసి తండ్రిని మహిమపరచడానికి నీ కుమారునికి నువ్వు ఎటువంటి ఆధిక్యత ఇచ్చావో ఇప్పుడు నీ కుమారునికి నువ్వు మహిమపరచుకో. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. ప్రపంచ మానవ జాతి నశించిపోకుండా రక్షించబడాలి, నిత్య జీవం పొందాలని వారికి నాకు అనుగ్రహించావు. నేను వారికి నీ రక్షణ ఇచ్చాను, నీ నిత్యత్వంలోనికి నడిపించాను. కనుక సర్వ శరీరులను నువ్వు నాకు అనుగ్రహించున్నావని, వారిపైన నాకు అధికారం ఇచ్చావని తన్నిన దేవునికి యేసు ప్రభువారు మహిమపరుస్తూ ఉన్నాడు. అవును, తండ్రి అనుగ్రహించనిది ఎవరు మనం ఏ అధికారం పొందుకోలేము. ప్రభువైన యేసుక్రీస్తుకు తన్నిన దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకే ఆయన తండ్రికి అంటున్నాడు,
అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. డెఫినేషన్స్ చాలా అద్భుతంగా ఇక్కడ మనం చూస్తున్నాం. నిత్య జీవానికి మార్గం ఏమిటి, లేక నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అనే మాటలు మనం ఆలోచించినప్పుడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నీటిలో బాప్తిస్మం తీసుకోవాలని, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడని, దేవుడు పంపించిన అద్వితీయ కుమారుడైన వాని యందు విశ్వాసం ఉంచిన వాడే నిత్యజీవం పొందుతాడని ఇటీవలన మనము ఎన్నో మాటలు విని ఉన్నాం. అయితే నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఒక మనిషి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, నిత్య జీవం పొందాలంటే తను చేయాల్సిన పని ఏమిటి? యేసుక్రీస్తును ఎరిగిన వాడై జీవించాలి. యేసు ప్రభును అంగీకరించిన బిడై జీవించాలి. ఇది ప్రభు మనకిచ్చిన గొప్ప అద్భుతమైన అనుభూతి. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అద్వితీయ సత్యదేవుడు. అనేక మంది దేవుళ్ళు లేరు. సర్వ ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఒక బిడ్డకు అనేక మంది తండ్రి ఎలా అయితే ఉండరో, ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుళ్ళు ఎందరో ఉండారు. బోళ్ళు మంది సృష్టికర్తలని చెప్పేవన్నీ కూడా అది బూటకము, అది వాస్తవము కాదు. ఎలా అయితే ఒక తండ్రి వలన బిడలు, కుటుంబము, ఇల్లు, వాకిలి కలుగుతుందో, ఒకే దేవుడి వలన సర్వభూ ప్రపంచము, సర్వలోకము కలిగినవి. కనుక ఆయన అద్వితీయ సత్యదేవుడు. ఆయనకు తప్ప మరొక దేవుడు ఉండడు. ఆయనే అద్వితీయ సత్యదేవుడు. అందుకే ఆయన పంపిన యేసుక్రీస్తును ఎంతమంది ఎరిగిన వారే జీవిస్తున్నారో, తెలుసుకుంటున్నారో, నమ్ముతున్నారో వారు నిత్య జీవము గలవారై ఉంటున్నారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆయనను ఎరిగిన వారే నిత్య జీవము గలవారుగా ఉంటున్నాము. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే క్రీస్తును ఎరిగిన వారై ఉండాలి. యేసు ప్రభువారు అంటున్నారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అద్భుతమైన విషయం. ఏ ఏ పనులు చేయడానికి యేసు ప్రభు పంపబడ్డాడు? మానవునికి ఆయన నిర్మించను కనుక మానవుని పైన సర్వాధికారము కలిగి, పాపము చేసిన మానవునికి పాపములు క్షమించే అధికారము కలిగిన వాడై ఉన్నాడు. మానవుని శరీరంలో కలిగిన వికలంగతలన్నీ కూడా దూరపరిచి ఆరోగ్యమిచ్చు వాడై ఉన్నాడు. మానవుడు అనేక విషయాలు ఈ లోకములో ఓడిపోయి ఓటమి పాలై జీవిస్తున్నప్పుడు విజయానికి నడిపించువాడై ఉన్నాడు. మరణపు ముళ్ళు గుచ్చి చచ్చిపోయిన అనేక మంది మానవులను ఆయన లేవనెత్తి, ఆయన పునరుత్థానుడైన దేవుడని, ఆయన మరణం పైన ఆయనకి అధికారం ఉందని, పునరుత్థానపు జీవము నేనే అని చెప్పినట్టుగా ఆయన అధికారము కలిగిన వాడని ఆయన సంపూర్ణంగా అది నెరవేర్చాడు. ప్రతి విషయంలో తండ్రి అయిన దేవుడు తనకు ఆజ్ఞాపించని ఏ పని చేయక, తనైన దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి కార్యములో ఆయన భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి ఆయన దేవునికి మహిమపరిచిన అనుభూతి గురించి మనము చూస్తున్నాం, మనం చూచి ఉన్నాం. యేసు ప్రభువారు తండ్రి చిత్తము నెరవేర్చి ఆయన ఒక జయశీలిగా నిలబడ్డాడు. ప్రార్థనలో ఆయన మనకు నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము నీ నామ మహిమపరచబడు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరున్నట్లుగా భూమి మీద నెరవేరునుగాక అని తన పరిచర్య ప్రారంభంలోనే ప్రార్థన నేర్పించినప్పుడు తను పరలోకపు తండ్రి ఉన్నాడని,
తనను మహిమపరచాలని, ఆయన చిత్తాన్ని మనం కోరుకోవాలని తెలియచేశాడు. ఈ చివరి ప్రార్థనలో కూడా ఆయన అదే చేస్తున్నాడు. నీవు నాకు చేయడానికి ఇచ్చిన ప్రతి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను. ఇప్పుడు నేను నిన్ను మహిమపరిచి ఉన్నానని చెప్పి యేసు ప్రభువారు ఆ మాటను తెలియచేస్తా ఉన్నాడు. అదేవిధంగా తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమో. మానవుడిగా దిగి వచ్చాడు, కానీ ఈ లోకంలో ఆయన లోకస్తులతో కలిసిపోయి లోకంలో ఉండిపోవడానికి రాలేదు. తనైన దేవుడు ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేసి తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళడానికి. ఆయనకి ఏ వైభవం ఉండేది? లోకము పుట్టక మునుపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఆ మహిమగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆదామును అవ్వను తయారు చేశారు. ఆయనకు ఆరంభంలో ఏ అనుభూతి ఉండేది? మహావేదాంతి అయిన అపోస్తలుడైన పౌలు ఆయన ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి యొక్క అద్భుతమైన శక్తిని ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు, కానీ మానవునిగా ఆయన పుట్టడానికి నిశ్చయించుకున్నాడు. ఈరోజు ఈ చివరి ప్రార్థనలో యేసు హృదయాంతరంగం నుంచి తన్నైన దేవుని దగ్గర ఆయన చేస్తున్న ప్రార్థన, తండ్రి, మునుపటి దినములో సృష్టి ఆరంభంలో ఏ మహిమైతే నీ దగ్గర నాకు ఉండేదో, ఈ 3.5 సంవత్సరాల్లో అవన్నీ నేను విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈ మానవులు రక్షించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాను. అయితే అక్కడ నాకు ఏ మహిమ ఉండేదో ఇప్పుడు ఆ మహిమ నాకు దయచేయి. నీ యొద్ద నీ నామానికి నన్ను ఇప్పుడు నీ మహిమ గల బిడ్డగా నన్ను నువ్వు వాడుకో అని చెప్పి యేసు ప్రభువారు ప్రార్థిస్తున్నాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు ప్రభు కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని ఎంతగా శ్రమిస్తావో, ప్రభు నిన్ను మహిమపరచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు అందరికంటే అత్యున్నతమైన మహిమగల బిడ్డగా నువ్వు జీవించగలుగుతావు. రండి, తలలోంచి ప్రార్థన చేద్దాం. తండ్రిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యము మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. మీ మహోన్నత నామానికి మహిమకరంగా మమ్మలను వాడుకోనండి. మీ యొక్క కృప సమృద్ధిత మాకు దయచేయండి. ప్రభువా, అద్వితీయ సత్యదేవుడైన మీ పట్ల నమ్మకము కలిగి విశ్వాస్యతతో మేము ముందుకు సాగే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.